కాంగ్రెస్ నాయకుల వేధింపులు, మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ అట. కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్నారట, మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్ అయినట, కనబడటలేదు. తాము చెప్పిన వారికే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని దూషించిన కాంగ్రెస్ నాయకులు, అమ్మా నాన్న నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా, ఈ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేకపోతున్నా అంటూ లేఖ రాసి అదృశ్యమైన మహిళా పంచాయతీ కార్యదర్శి ప్రియాంక డిపిఓకు వాట్సాప్ ద్వారా రాజీనామా లేఖను పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రియాంక. వేములవాడ అర్బన్ మండలం చింతల టానాకు చెందిన ప్రియాంక తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. బద్దెనపల్లి గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు తనను వేధిస్తున్నారని, ఇంకుడు గుంటల విషయంలో జీపీ కార్యాలయంలో అందరి ముందే తనను తీవ్రంగా దూషించారని ప్రియాంక తన లేఖలో పేర్కొంది. ఇంద్రమ్మ ఇండ్ల జాబితాలో తాము చెప్పిన వారినే ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకులు బెదిరించారని జీపీ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. అయితే సోమవారం ఇంద్రమ్మ ఇండ్ల ఎంపిక జాబితా అందజేయాల్సి ఉండగా ప్రియాంక తన రాజీనామా లేఖను డిపిఓకి వాట్సాప్ ద్వారా పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులు సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక డైరీ, ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంక ఫోన్ ట్రేస్ చేయడంతో ఆమె తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం తిరుపతి బయలుదేరారు. తన కూతుర్ని వేధించడం ఆపమని, కాంగ్రెస్ నాయకులను ఎంత వేడుకున్నా వినలేదని ప్రియాంక తండ్రి రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రియాంక మీరెవరో నాకు తెలియదు, కానీ మనం సమాజంలో బతకాలనుకున్నప్పుడు, ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో బతకాలనుకున్నప్పుడు, ఒక దగ్గర పనిచేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అందులో ప్రభుత్వం ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. పంచాయతీలు అనే చాలా పంచాయతీలు ఉంటాయి. ఎట్లుండాలమ్మా, తెలంగాణ గడ్డ రాణి రుద్రమ్మని ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ మహిళలంతా. ఒక పిడికిలి బిగించి ఆ కాంగ్రెస్ నాయకుడు ఒక గుద్దుడు గుద్దిన అనుకో, వాడు వస్తాడా ఇంకోసారి నీ జోలికి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం అనుకో వస్తాడా ఇంకోసారి? పోలీసులు కూడా అమ్ముడు పోతే చాలా ఉన్నాయి. తెలివిగా తిప్పి కొట్టాలి, అంతేగాని నువ్వెవరమ్మా ఇక్కడ నుంచి పారిపోయిపోతున్నావు వాళ్ళ వేధింపులు భరించలేక? నేనైతే గదే చేస్తా. నా జోలికి వస్తే కావాలంటే కొట్టి మరిపోయి జైల్లో కూర్చుంటా. నాకు కొంచెం తిక్కున్నది, అర్థమైందా? అంటే నా జోలికి రానంత వరకు నేను సాఫ్ట్. వచ్చిన తర్వాత తెలివితేటలతో అన్నా కొడతా, లేకపోతే ఇంకా దేనితో అన్నా కొట్టాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మహిళలకు ఈ రోజున ఆత్మస్థైర్యం, ధైర్యం అనేది మొదటి ఆయుధంగా ఉండాలా. మనల్ని మనమే రక్షించుకోవాలా. అది అత్యాచారాలు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, మెంటల్ గా హెరాస్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి రాక్షసుల వల్ల ఇబ్బంది పడ్డం కావచ్చు, లంచగొండుల వ్యవహారం కావచ్చు, ఏదన్నా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఎన్ని రూట్లో 360 డిగ్రీస్ యాంగిల్లో ఎవ్వడు ఎన్ని చేసినా మన మొండి పట్టుదల, మన ధైర్యమే మనల్ని ఎప్పుడు కూడా శ్రీరామ రక్ష అయి కాపాడుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలా. ఎల్కేజీ నుంచే ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలా. మీ ధైర్యమే మొదటి అస్త్రంగా, మొదటి ఆయుధంగా పిల్లల్ని పెంచాలా, తీర్చిదిద్దాలా, ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే సినిమాలో క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు అన్న అయిపోయినాక వస్తారు పోలీసులు. ఏముంది, అప్పటి వరకు ప్రాణాలు పోతాయి, అన్ని పోతాయి. అందుకే మన కాళ్ళ మీద మనం ఎట్లయితే నిలబడుతున్నామో, మరి మన కాళ్ళ మీద మనం నిలబడగలము అని మనకు అనిపించినప్పుడు అన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాజిటివ్ ని తీసుకోవాలి, నెగటివ్ ని కూడా తీసుకోవాలా. ఇంకా అమ్మాయిల విషయంలోనైతే పాజిటివ్ కన్నా నెగటివే ఎక్కువ వస్తాయి. కుక్కలు చాలా రకాలుగా మురుగుతూనే ఉంటాయి. అవి కుక్క బుద్ధి. అది ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకరనే. ఇది 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 తెలుసుకున్నోడు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వెనక అడుగు వేయడు. సో దయచేసి ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ఆడపిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, మీకేం తక్కువ? ఏం తక్కువ కాదు, అన్ని ఎక్కువనే. ధైర్యంతో ఉండాలి, కొట్లాడాలి, తిరగబడాలి, భయపడాలి. అన్నిట్లా కాదు, కొన్నిట్లా. మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం బెండు తీయాలి. అన్ని దగ్గర పోలీసులు వణికిరారు.
చేయరు కూడా. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి, ఇటువంటివి అయినప్పుడు లేఖలు రాయడమో, లేకపోతే కంప్లైంట్స్ ఇవ్వడమో, లేకపోతే మీరే వాళ్ళకి బుద్ధి చెప్పడమో లాంటివి చేయాలి. లేదు అంటే ఇట్లనే ఉంటది అనమాట. ఒక్కసారి బుద్ధి చెప్పినాం అనుకో అమ్మా, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎవరు రాడు మన దగ్గరికి. మన జోలికి రావాలంటే కూడా చెమటలు పట్టాలి వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకో దయచేసి.